వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను ప్రతిభా. ముందుగా హెడ్లైన్స్. లండన్ చేరుకున్న జగన్ జూన్ 1కు తిరిగి రాష్ట్రానికి సీఎం. ఉత్తరాదిన బీజేపీ ప్రచార జోరు. ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల తరపున అగ్రనేతల ప్రచారం. ఏలూరు ద్వారకా తిరుమలలో వైభవంగా తిరుకల్యాణం. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, భారీగా దెబ్బతిన్న పంటలు ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల అనంతరం 2 వారాల పాటు విశ్రాంతి కోసం సిబిఐ కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ లండన్ చేరుకున్నారు. జగన్ ఐరోపా పర్యటనలో జూన్ 31 వరకు గడిపేందుకు అనుమతి పొందారు. జూన్ 1 తేదీన ఇండియాకు తిరిగి వస్తారు. సీఎం జగన్ విదేశీ పర్యటన సమయంలో ఎయిర్పోర్ట్లో వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను వాషింగ్టన్కు చెందిన తుళ్లూరు వాసి లోకేష్ గా గుర్తించారు. అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న లోకేష్ జగన్ విదేశీ పర్యటనపై ముందుగానే కొన్ని మెసేజ్లు పెట్టినట్టు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో వైశాఖ మాస తిరుకల్యాణము ఘనంగా నిర్వహించారు. స్వామివారి వివాహ మహోత్సవం పండుగలా జరిగింది. గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం తిలికించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో నిత్య కళ్యాణం, అర్జిత సేవలను రద్దు చేశారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా కోర్టు, నర్సంపేట మండల కోర్టులో వచ్చే నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్, భూ తగాదాల కేసులు, యాక్సిడెంట్, వివాహ, బ్యాంక్, చెక్ బౌన్స్ కేసులను ఇరుపక్షాలు వాదనలు విననున్నారు. హాజరైన వారు తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని పాస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషనల్ జడ్జ్ వరంగల్ ప్రేమలత కోరారు. 24 ఆ ఒక్కరోజే కాకుండా ఎవరికి వీలైన టైంని బట్టి మేము ఇక్కడ ప్రీ లోక్ అదాలత్ కూడా నిర్వహిస్తున్నాము. మే 14th నుంచి ప్రీ లోక్ అదాలత్ జరుగుతుంది. ఆ డేట్ నుంచి డైలీ లోక్ అదాలత్ ఇక్కడ ఉంటుంది. ఆ డేట్స్లో కూడా వాళ్ళు సెటిల్ చేసుకున్నాం అనుకునే వాళ్ళు ఆ డేట్స్లో కూడా వాళ్ళ కేసెస్ కోసం ఇక్కడ జాతీయ లోక్ అదాలత్ డైరెక్షన్స్ ప్రకారం మేము నిర్వహిస్తున్న ఈ వరంగల్ లీగల్ సర్వీస్ అథారిటీని అప్రోచ్ అయ్యి వాళ్ళు సెటిల్ చేసుకోమని కోరుచున్నాం. తర్వాత ఈ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడంలో మీ అందరి పాత్ర ఉంది. మీ అందరు కూడా మీదైన శైలిలో మంచి పబ్లిసిటీ ఇచ్చి ఈ జాతీయ లోక్ అదాలత్ దగ్గర మా వరంగల్ వరంగల్ లీగల్ సర్వీస్ అథారిటీ గుర్తింపు వచ్చేలాగా మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. లాస్ట్ పేర తప్పిపోయింది, మళ్ళీ చెప్తాం. మేము సక్సెస్ఫుల్గా ఈ జాతీయ లోక్ అదాలత్ చేయాలంటే మీ అందరి సహకారం కూడా మాకు అవసరము. మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు సహకరించి మంచి. వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి. తాను పుట్టిన గడ్డకి సేవలందించడమే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సమస్యలపై తమ ప్రభుత్వంతో పోరాడుతారా అంటూ ప్రశ్నించారు. బడుగు బలహీన పేద వర్గాల విద్యార్థుల చదువులకు కృషి చేస్తానని హామీనిచ్చారు. నిరుద్యోగుల ఆందోళన చేస్తున్న జీవో 46 పై పోరాడుతామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనని గెలిపించాలని కోరారు రాకేష్ రెడ్డి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు తప్ప మిగతా అందరూ కూడా అధికార పార్టీ సభ్యులే. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల పక్షమై గొంతెత్తేటువంటి నాయకత్వానికి కూడా బలం చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను మీ బిడ్డను, నేను ఓరుగల్లు బిడ్డను, ఈ ఓరుగల్లు గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి వాడిని. నేను ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. ఎంతో కష్టపడి చదువుకొని బిట్స్ పిలానీలో సీటు సంపాదించుకొని అక్కడ నేను చదువుకొని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నేను బిట్స్ పిలానీలో ఉన్నప్పుడు కూడా నేను యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా
10,000 మందితో కూడుకున్నటువంటి యూనియన్కి నేను 2 పర్యాయాల పాటు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. అక్కడ కూడా మన వరంగల్ యొక్క ముద్ర ఇప్పటికి కూడా చెక్కు చెదరలే. నేను ఆ రోజు పోటీ చేస్తే ఇప్పటి వరకు కూడా నాకు వచ్చినటువంటి మెజారిటీ ఎవరు కూడా దాటలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ మన వరంగల్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. కేసీఆర్ గారు ఆశీర్వదించి ఆశీస్సులు తెలియజేసి ఒక అవకాశాన్ని మనం ముందుంచడం జరిగింది. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల పక్షంగా ఉండేటువంటి ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ప్రాంతం ఇది. గత 4 పర్యాయాల పాటు ఈ గడ్డ మీద గులాబీ జెండా ఎగురుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక గొప్ప అవకాశం వచ్చింది. ప్రజలు ఆదరిస్తే, ప్రజలు ఆశీస్సులు తెలియజేస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఒక యువ నాయకత్వానికి ఈ ఓరుగల్లు బాటలు వేసినట్టయితుంది, ఒక మంచి విద్యావంతుని ప్రజలకు అందించినట్టయితుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది, దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇందులో అందరూ విద్యావంతులు, మేధావులు, ఎంతో విచక్షణతోనే, వివేకంతోనే ఆలోచించి ఓట్లు ఇస్తారు కాబట్టి, సమాజానికి దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పునిస్తారు కాబట్టి. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, లేదా గత 2 పర్యాయాలుగా ఉన్నటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా విజనరీస్, థింకర్స్, ఇంటలెక్చువల్స్, మంచి విద్యావంతులు. సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో అర్ధరాత్రి భారీ వర్షపాతం నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల రోజు నుంచి వాతావరణం చల్లబడగా ప్రతిరోజు ఏదో ఒక చోట వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కురవడంతో వాగుల ద్వారా నీరు ఇటీవల నిర్మించిన చిన్నోనిపల్లి రిజర్వాయర్కు చేరుకుంటోంది. పలు చోట్ల కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడవడంతో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. మొన్నటి వరకు 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు పడిపోయాయి. ఈదురు గాలులు, ఉరుములతో వాన పడింది. దాంతో రోడ్ల వెంట కాలనీల్లో నీళ్లు పారాయి. ఖమ్మం మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసింది. మండు టెండలకు వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. మరోవైపు అన్నదాతలు చేతికి వచ్చిన పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఉక్కపోతతోని ఎండాకాలం నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా వర్షం మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం నగరంలోని మొత్తం రోడ్లన్నీ జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం బయటికి రావడానికి కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే వర్షాలు మాత్రం మే నెలలో మాత్రం ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మాత్రం ఒకవైపు ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ కూడా మరోవైపు మాత్రం అన్నదాతలు మాత్రం ఆర్తనాదాలతో బాధపడుతున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అకాల వర్షాలతో మాత్రం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కోతకు వచ్చిన వరి కానీ అదేవిధంగా మామిడి తోటలు మాత్రం పూర్తిగా ఈ వర్షాలతో మొత్తం పంట మొత్తం పూర్తిగా నష్టపడింది చెప్పి అన్నదాతలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా వరి అంటే ఇప్పుడు ఈ నెలలో మాత్రం వరి చేతికి వచ్చే వరి మాత్రం రాకపోవడంతో పూర్తిగా నీళ్లు చేరుతుంటే మాత్రం నష్టం వాటిల్లని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంట నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అన్నదాతలు మాత్రం వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అకాల వర్షాలతో మాత్రం ఒకవైపు సంతోషం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది, మరోవైపు మాత్రం అన్నదాతలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని పీఎస్ఓ తనూజాతో ఫోన్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. అన్ని సౌకర్యాలు ఉన్నా మార్కెట్ యార్డ్లోనే అకాల వర్షాలకు ధాన్యం తడిచి కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొందని, ఇక సౌకర్యాలు లేని ఐకేపీ ఇతర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. కూడినటువంటి జల్లుల వల్ల వరి కోత పంట చేతికి వచ్చినటువంటి పంటను మార్కెట్ యార్డ్లో రైతులు తీసుకొచ్చి గత వారం రోజులుగా పోసి అమ్ముకోవడం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో వారిని అధికారులు పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయినటువంటి రైతులను ఈరోజు ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ అలాగే రూరల్ మండల శాఖ పక్షాన రైతులను పరామర్శించడం కోసం శ్రీ కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో రావడం జరిగింది. వచ్చి మార్కెట్ యార్డ్ను పరిశీలిస్తే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు ఒక పంట వారు సేఫ్గా వచ్చేసి తీసుకొచ్చి మార్కెట్లో వస్తున్నాం అమ్ముకుంటామనే పరిస్థితిలో అకాల వర్షం రావడం గత 2-3 రోజులుగా తడుస్తూ ఎండుతూ ఉన్నాయి. అన్ని మొలకలు రావడం జరిగింది. ధాన్యం నుండి వాసన వస్తూ ఉంది. వెంటనే అధికారులు కొనుగోలు చేయని చెప్పేసి కోరుతా ఉన్నాం. 1000 టన్నుల ధాన్యం ఇవాళ నీటి పాలైంది. ఆ అక్క చెప్తుంది నీళ్ళకు కొట్టుకుపోయిందండి, వరి ధాన్యం కొట్టుకుపోయిందని చెప్తుంది. అంటే ఊహించకుండా అనూహ్యంగా వర్షము గాలి బీభత్సం వల్ల ఈ యార్డ్లో ఉన్న ధాన్యం ఎట్లా జరిగిపోతుందంటే మరి మట్టిలో ఉన్నటువంటి మట్టి కాలాల్లో ఉన్నటువంటి ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే కాకుండా మామిడికాయలు కూడా మంచి మరి టైంలో చేతికి వచ్చిన సమయంలో ఈ గాలికి మామిడికాయలు కూడా పూర్తిగా రాలిపోయినాయి, చెట్లు ఇరిగిపోయినాయి, తాటి చెట్లు కూడా పడిపోయినాయి. చాలా రకాలుగా ఈ గాలి దుమారం వల్ల వర్షాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో కంటి తుడుపు చర్యలు మాట్లాడుతున్నది. పత్రికల వరకే తడిసిన ధాన్యాన్ని కొంటాం, మొలకెత్తిన ధాన్యాన్ని కొంటాం, మాయిశ్చర్ రాకుండా కొంటాం, వెంటనే కొంటామని చెప్పి పత్రికల్లో స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయిలో అధికారులు కదిలిగి మరి తగినటువంటి పద్ధతుల్లో వీటిని కాంటాలు వేయడం, అదేవిధంగా మరి పైకి పంపించడం అనేది జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట ఒక తరీకా ఉంది, కింద అధికారులు చేస్తున్నటువంటి చర్యలు ఒక తరీకా ఉన్నాయి. ఈ మధ్యలో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తూ ఉంది. ఇప్పటికే మరి 2-3 సార్లు వర్షాలు పడి ఆల్రెడీ తడిసినటువంటి ధాన్యం మొలకలు వచ్చి ఎటు అక్కర రాకుండా పోయేటువంటి మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచిన పరిస్థితుల్లో రైతులున్నారు. కాబట్టి వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పై మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పరిపాలనను గాలి కొదిలేశారన్నారు. అకాల వర్షాలు రైతులను ముంచాయన్నారు. సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేయనందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎలక్షన్ ముందు పంటకు 500 ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలతో అనేక మంది రైతులు నష్టపోయారన్నారు. దీన్ని పట్టించుకోకుండా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, దాన్ని మాని పాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాను మండలం కలిపేసిండు, అక్క చెల్లెలు మోసం చేసిండు. సిలిండర్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మేము సిలిండర్ మీకు బ్యాంకులో ఖాతాలో డబ్బులు వేస్తాం, సిలిండర్ తెచ్చుకోదని చెప్తే పర్వాలేదు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, మీరు సిలిండర్ బుక్ చేసుకొని మీ బ్యాంకులో ఖాతాలో పైసలు పడతాయి అంటున్నారు. అదేవిధంగా కరెంట్ బిల్లు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇప్పటివరకు 0 బిల్ అన్నారు. ఇప్పటివరకు దానికి క్లారిటీ లేదు. ఒకరికి అయింది, ఒకరికి కాలేదు. అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి. పంట కొనని పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ రామతీర్థం గ్రామంలో ఇప్పటికీ పంట యథావిధిగా దాని కాక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఇంకా కనబడతాం. మనోరంగా తూప్రాన్ని వేల వస్తుంటే అటు సైడ్ పంట ఇంకా కూడా కుప్పలు రాసి పడి ఉండేది. పట్టించినట్టు లేదు. పరిపాలన గాలి వదిలేసింది. దవాఖానలు ఖరాబ్ అయినాయి. ఎత్తు ములుగుతుంది అక్కడ, దాన్ని పరిశీలి చేసుకోలేరు. ప్రతి డిపార్ట్మెంట్ కుప్పకూలింది, పట్టించుకోలేరు. కరెంట్ కథమైంది, చూసుకోలేరు. కామారెడ్డి
రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు వరుసగా ఆందోళన చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతలు ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలు చేయాలన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిని గౌరవ్ చేశారు. బీబీపేట్ సొసైటీ దగ్గర ఉద్రిక్తత, ధాన్యం కొనుగోలు జాప్యంపై ఆగ్రహించారు. వర్షం కారణంగా ధాన్యం తడిసి మొలకలెత్తింది. రైతుల పట్ల ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రైతు ఏమన్నా చేసుకుంటాడు, 4 రోజులు ఓడతాడు పోతాడు గంతే. వాళ్ళ నిర్లక్ష్యం అది. పది సంవత్సరాల కోలే ఏనాడు కూడా తడవలేదు, అది కాలేదు. ఆడ రైస్ మిల్ సినిమా టాకీస్ ఫంక్షన్ హాల్లు ఎక్కడుంటే అక్కడ స్టాప్ చేసిర్రు. ఎక్కడ పడితే అక్కడ స్టాప్ చేసిర్రు. వర్షాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క సొసైటీకి బార్దన్ వస్తుంది. రావా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని గోళ్లబుద్దరం, దూదేగులపల్లి, రాంపూర్, కమలాపూర్ గ్రామాల్లో నిన్న కురిసిన అకాల వర్షాలకు రైతుల పొలాల్లో నిల్వ చేసిన వరి పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి పండించిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కోరారు. రైతు బంధు పథకం గురించి సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని ప్రధానితో సహా చాలా మంది స్వాగతించారని తెలిపారు. పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి ఇదే అని పేర్కొన్నారు. రోహిణి కార్తె సమయంలో రైతులు పెట్టుబడి కోసం తిరుగుతారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంట కోతల తర్వాత రైతు బంధు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇస్తామన్న రైతు భరోసా ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరి పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇప్పటి వరకు అందించలేదని చెప్పారు. రైతుకి పెట్టుబడి ఇవ్వడం, ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా మరి వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు సామాజిక వర్గంగా చూస్తే మనకందరికి తెలుసు, రోహిణి కార్తీ వచ్చిందంటే అంటే మే చివరి వారంలో వస్తుంది రోహిణి కార్తీ. ఇంకొక 10 రోజులైతే రోహిణి కార్తీ వస్తుంది. రోహిణి కార్తీ వచ్చిందంటే తొలకరి జల్లులు పడతాయి, స్టార్ట్ అవుతుంది. ఎండ బాగుంటుంది తీవ్రంగా, అయినా వర్షం పడుతుంది. రైతు ఏం చేస్తాడు? సన్నకారు చిన్నకారు రైతులు బిక్కు బిక్కు అనుకుంటా అప్పు కోసం మరి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆసాముల దగ్గర కానీ లేదా పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తుల దగ్గర తిరుగుతుంటాడు. విత్తనాల కోసం, దున్నడానికి ఖర్చు, ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా, ఇవన్నీ సగటు రైతుకు అవసరం. నాటేయాలంటే పొలం దున్నాలి. అయితే ఇవి రైతు రోహిణి కార్తీ వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ అంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టాడు. ధైర్యంతో నేను దున్నబోతున్నాను, మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టాడు. ఎక్కడ ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు ఇది. ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలది? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు, దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రైతు బంధు మొన్న ఎప్పుడు ఇచ్చింది? కోతలు కోసిన తర్వాత ఇచ్చింది. పంట చేతికి వచ్చి రైతు అప్పుడే అమ్ముకుంటున్నాడు, పైసలు వస్తున్నాయి, రైతుకు జేబులోకి పైసలు వస్తున్నాయి పంట అమ్ముకున్నప్పుడు. అప్పుడు రైతు బంధు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. సరే, ఈ 6 months
మంచో చెడో జరిగింది పక్కకు పెడదాం. ఇప్పుడు ఇంకో 10 రోజులకు ఏమొస్తున్నది, రోహిణి కార్తె వస్తున్నది. ఈసారి ఎర్లీ మాన్సూన్ అంటున్నారు, అంటే జూన్ మొదటి వారం లోపల వర్షాలు పడితేని చెప్తున్నారు, వాతావరణ శాఖ చెప్తున్నది. అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో మా యొక్క సూచన ఏంటంటే మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి. హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. అంబాలాలో ప్రధాని పర్యటిస్తూ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 4 దశల్లో ఎన్నికలు జరిగాయి. అందులో ప్రతిపక్షాలు చిత్తుగా ఓడిపోయాయన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీజేపీని ప్రజలు గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. जब आपने मुझे सेवा का अवसर दिया, मोदी ने डंके की चोट पर 1 रैंक 1 पेंशन का वायदा पूरा किया और जरा गांव-गांव पूर्व सैनिक परिवारों को बताइए कि कांग्रेस कैसा झूठ बोलती है। उन्होंने 500 करोड़ रखा था। हमारी सरकार ने जब ओआरओपी दिया तो कितना खर्च हुआ पता है? उन्होंने 500 करोड़ का खेल खेला था, हमने 1 रैंक 1 पेंशन दिया, तो अब तक 1,20,000 करोड़ रुपए, उससे भी ज्यादा मोदी हर सैनिक की परिवार को पहुंचा चुका है। अब आप बताइए, 500 करोड़ कागज पे लिख करके देश के लिए जीने मरने वाले, देश के लिए जान की बाजी लगाने वाले, और हरियाणा कुरुक्षेत्र की धरती जहां सत्य विजयी होता है, उस धरती पर पूर्व सैनिकों के सामने झूठ बोलने का पाप किया था। और जब मोदी ने इसको लागू किया, 1,20,000 करोड़ रुपए के साथ हर परिवार की चिंता की है, और मोदी हर परिवार की चिंता समझता है, और इसीलिए ऐसे संवेदनशील निर्णय लेता है। साथियों, मोदी विकसित भारत का संकल्प लेकर निकला है, और जब मैं विकसित भारत का संकल्प निकला हूं, तब हरियाणा का मुझ पर बहुत अधिकार भी है, क्योंकि मेरी विकास यात्रा में అమిత్ షా ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు. బంధాలో ఆయన ప్రజలతో మాట్లాడారు. భారత్ అభివృద్ధి అవ్వాలంటే ప్రధానిగా మోదీ ఉండాలన్నారు. ఆయనకి ఓటేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. బంధాలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ చేసిన కృషి అందరికీ తెలిసిందే అన్నారు అమిత్ షా. एयरपोर्ट बन रहा है, कलिंजर महोत्सव, उसको मान्यता दिलाई, डिफेंस कॉरिडोर, यहाँ तोप के गोले बनने वाले हैं। युद्ध हुआ ना, युद्ध, तो ये बुंदेलखंडी गोले से पाकिस्तान की हवा निकालने का काम हमारी सेना करेगी। रानीपुर सेंचुरी टाइगर रिजर्व, उसको विकसित किया, राम घाट का सौंदर्यीकरण किया, बांदा से करबई तक 4 लेन रोड बना, 175 करोड़ से टांडा बांदा हाईवे, रेलवे फ्लाईओवर ब्रिज बनाया, और 1,20,000 गरीबों को घर दिया, 2,45,000 माताओं को गैस दिया, 2,70,000 घरों में पानी पहुंचाया, 3,46,000 शौचालय बनाए, और 2,50,000 किसानों को
6,000 रुपया प्रति साल दिला है। अब भाई इतना सारा काम हमारे आर.के. सिंह पटेल ने बांदा चित्रकूट के लिए किया है। अब ये सामने खड़े हैं, उनको जरा पूछना आपने कुछ किया हो तो बताओ। अरे यार छोड़ो, वो आगे सुनो जरा ध्यान से। आप लोग ये आर.के. सिंह को सांसद बना दो। आर.के. सिंह को बड़ा आदमी बनाने का काम भारतीय जनता पार्टी करेगी। भारतीय जनता पार्टी। मुझे बताओ भाइयों बहनों युवाओं, कमल के निशान पर बटन दबाओगे क्या? अरे जोर से बोलो, दबाओगे? आर.के. सिंह पटेल को जिताओगे? मोदी जी को प्रधानमंत्री बनाओगे? 400 पार कराओगे? तो मेरे साथ जोर से बोलो, जय श्री राम, जय जय श्री राम। హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తోంది. తమ అభ్యర్థులను గెలిపించాలని అగ్రనేతలు అక్కడ వరుసగా పర్యటిస్తున్నారు. ఇక ప్రచారంలో భాగంగా ఇవాళ జేపీ నడ్డా పర్యటించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇంతకు ముందున్న పరిస్థితులు దేశంలో ఇప్పుడు లేవని జేపీ నడ్డా అన్నారు. అందరూ బీజేపీకి ఓటేయాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. और जब मैं 80 करोड़ की बात करता हूं तो 28 लाख लोग हिमाचल के हैं जिनको 5 किलो गेहूं या 5 किलो चावल, 1 किलो दाल मोदी जी आपको हर महीने पहुंचा रहे हैं। और इसका अंतर क्या हुआ है? इसका अंतर यह हुआ है कि भारत के 25 करोड़ लोग गरीबी की रेखा से निकल आए हैं, वो ऊपर आ गए हैं गरीबी की रेखा से। और ये मैं नहीं कह रहा, ये इंटरनेशनल मॉनिटरी फंड बोल रहा है, ये मैं नहीं कह रहा, ये हमारी नीति आयोग बोल रही है कि 25 करोड़ लोग गरीबी की रेखा से निकल आए हैं। ये परिवर्तन आ गया है। और राजीव भारद्वाज को चुनाव जिता के भेजना, अगले 5 साल तक 5 किलो गेहूं और 5 किलो चावल मिलता रहेगा। ये बात को आप ध्यान में रखिए। प्रधानमंत्री किसान सम्मान निधि, मैं यहां बताना चाहूंगा किसान सम्मान निधि की दृष्टि से कि लगभग 11 करोड़ लोगों को प्रधानमंत्री हर चौथे महीने 2,000 रुपए भेजते हैं। और जयराम जी ने उसमें जोड़ने का काम करने का तय किया था, हर चौथे महीने। और हिमाचल के उस 11 करोड़ में 9.5 लाख किसान हैं जिनको जोड़ा गया है हर चौथे महीने। और याद रखिएगा, मोदी जी ने तय किया है कि अगले 5 वर्षों में दाल में और तेल में दोनों में भारत आत्मनिर्भर हो जाएगा। अब बाहर से न दाल मंगवाएगा न तेल मंगवाएगा, आत्मनिर्भर हो जाएगा। मैं आपको एक बात और भी बताना चाहता हूं, क्योंकि 1993 में एमएलए हो गया था। ये जगदीश जी बैठे हमारे डिप्टी कमिश्नर होते थे, डीसी साहब होते थे बिलासपुर में। मैं आपको बताना चाहता हूं 1993 में उस समय हमको हमारे बीडीओ आके बताते थे, नड्डा साहब आपको खुशखबरी देनी है। मैं पूछता था खुशखबरी क्या है? बोलते थे आपको इंदिरा आवास योजना में एक पंचायत में 2 मकान मिले हैं, बताओ ये किसको दूं? मैं कहता था बीडीओ साहब आप अपने पास ही रख लो, मैं क्या बांटूंगा? 1 अनार 100 बीमार कैसे बांटूंगा? ये तुम ही रखो अपने पास, तुमको मुबारक। आज मोदी जी ने 4 करोड़ घर बना करके दिए, 4 करोड़ घर। और कोई पंचायत नहीं है, यहां बैठे हुए एमएलए से पूछ लेना, हंसराज बताओ, कोई पंचायत नहीं है जिसमें 30 से 40 मकान प्रधानमंत्री आवास योजना में नहीं बने हों। कोई पंचायत नहीं। ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలో ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. और कांग्रेस के एक नेता जो अभी वहां से निकल करके बाहर निकले, उन्होंने कहा कि वहां तो जब अदालत का निर्णय आया तो चर्चा थी कि अदालत के निर्णय को कैसे उलट किया जाए और रामलला को वापस टेंट में कैसे भेजा जाए, उसकी योजना चल रही थी। मैं आपसे पूछना चाहता हूं कि आप कांग्रेस और इंडी वालों की
जहरीली राजनीति को कामयाब होने देंगे क्या? इन्हें जवाब मिलेगा कि नहीं मिलेगा? साथियों, सरकार जब ईमानदार होती है तो उसका सबसे बड़ा लाभ हमारे नौजवानों को होता है। हमारे हरियाणा के युवाओं के पास पहले भी भरपूर क्षमता थी,